చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. కేసీ రాజు శ్రీనివాస్ ఈ పేరు చెబితే ఎవరికి ఏమీ తెలియదు. అదే గజల్ శ్రీనివాస్ అంటే ప్రపంచంలో ఆ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. కేవలం తెలుగువారికే కాదు, అనేక భాషలలో ఉన్న సంగీత ప్రియులకు ఈ పేరు సుపరిచితం. తన గజల్స్ ద్వారా అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు గజల్ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేసిరాజు నరసింహం, రత్నావళి దంపతులకు జన్మించారు శ్రీనివాస్. తాత కేసిరాజు వెంకట నరసింహం పంతులు ఒక స్వాతంత్ర సమరయోధుడు. గజల్ శ్రీనివాస్ తండ్రి నరసింహం ఉద్యోగరీత్యా పాలకొల్లులో స్థిరపడ్డారు. తల్లి రత్నావళి గృహిణి. తల్లి రత్నావళి నుంచి మంచితనం, సాటివారిని ప్రేమించే గుణం పుణికిపుచ్చుకున్న గజల్ శ్రీనివాస్ సంగీత ప్రపంచంలో ఎదురు లేని రారాజుగా ఎదిగారు. గజల్ శ్రీనివాస్ కు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి ఉండేది. వివిధ వేదికల మీద సినిమా పాటలు పాడేవాడు. గజల్ శ్రీనివాస్ కు సంగీతంలో మక్కువ ఎక్కువైనా తల్లిదండ్రులు మాత్రం మొదట్లో ఆ రంగంలోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. 1980లో ఒకసారి గజల్ శ్రీనివాస్ త్యాగరాయ గానసభ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లలిత సంగీతంలో పాల్గొనగా అవార్డు వచ్చింది. దాంతో వారికి తమ కుమారుడు సంగీత రంగంలో రాణించగలడని నమ్మకం తల్లిదండ్రులకు వచ్చింది. గజల్ శ్రీనివాస్ను పండిట్ హరేరామ్ దగ్గరికి కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి పంపించారు. గజల్ శ్రీనివాస్ గజల్ గాయకుడు మాత్రమే కాదు, నటుడు, ఫ్రేమ్ డ్రమ్ ప్లేయర్. తెలుగు గజల్స్ ను ప్రచారం చేయటంలో గజల్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుకు, చేతనైన సాయం ఇప్పుడే అందించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. గజల్ శ్రీనివాస్ 125 ప్రపంచ భాషలలో గాంధేయవాదంపై గజల్స్ పాడటం ద్వారా 3 గిన్నీస్ ప్రపంచ రికార్డులు మరియు లిమ్కా రికార్డును సాధించారు. గజల్ శ్రీనివాస్ శాంతి దూతగా కూడా పనిచేసి మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి, యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాలపై గజల్స్ పాడారు. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ వంటి దేశాలలో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. 2008, 2009 మరియు 2010 సంవత్సరాలలో 3 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సృష్టించారు. ప్రపంచంలోని 125 భాషలలో పాడిన ఏకైక గాయకుడిగా గుర్తింపు పొందారు. తెలుగు, హిందీ, ఉర్దూ వంటి అనేక భాషలలో గజల్స్ పాడారు. అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా ప్రపంచంలో మొత్తం 6000 కచేరీలు చేశారు. అమెరికాలో అనేక సార్లు పర్యటించి తెలుగు తోరణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ భాషా సేవా సంస్థలు, కళా వేదికలచే సన్మానాలు, బిరుదులు పొందారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడిన పలు గ్రామాలను దత్తత తీసుకుని వైద్య సేవలందించారు. ఉర్దూ భాషకే సొంతమైన గజల్స్ ను అచ్చ తెలుగు భాషలో పాడి తెలుగువారిని గజల్స్ ప్రియులుగా మార్చిన ఘనత గజల్ శ్రీనివాస్కే దక్కుతుంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన గజల్ శ్రీనివాస్ తనకంటూ ఒక సొంత మార్గాన్ని సృష్టించుకుని సంగీత ప్రపంచ వినీలాకాశంలో మచ్చలేని, తిరుగులేని తారగా వెలుగొందుతున్నారు. శ్రీనివాసు భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవ్వాలని, నీ అంబిషన్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని అనుకుంటాను. ఇలాంటి పుట్టినరోజులు హాయిగా ఆనందంగా జీవితాంతం చేసుకోమని చెబుతాను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నాన్న జీవితంలో బాగా ఎదగాలని, మరింతగా ఎదగాలని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం నీకు లభించుగాక. శ్రీనివాసు, నీలాంటి ఇన్స్పైరర్ మా ఇంట్లో ఉండడం, అమ్మా నాన్నల ఆజ్ఞల్ని నిరంతరం పాటిస్తూ వాళ్ళ మీద నిరంతరం నువ్వు చూపించేటువంటి అవ్యాజమైన ప్రేమని, అనురాగాన్ని మాకందరికి కూడా పంచుతూ ఇలా పంచాలని, ప్రపంచానికి కూడా పంచాలని నీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రే సీన్గా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. రే మావయ్య ఈజ్ ద బెస్ట్. నేను ఎప్పుడు మావయ్యని కలిసినా మావయ్య నేను నీలానే ఉంటా అంటాను. బికాజ్ నాకు కూడా మావయ్యలాగా అంత పేరు అండ్ లైక్ ఐ వాంట్ టు బీ లైక్ హిమ్. సో ఈజ్ మై ఇన్స్పిరేషన్. యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నువ్వు ఏది చేస్తే అది రైట్
అండ్ నాకు అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం అండ్ వీ ఆల్వేస్ విష్ ద బెస్ట్ ఫర్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీ మేనగోడలు శ్రావ్యశాలిని. సంగీత ప్రపంచంలో ఎవరూ అందుకోలేని ఘనతను సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రపంచ గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్న గజల్ శ్రీనివాస్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు మరియు నెంబర్ 1 మీడియా సంస్థల సిబ్బంది. మా శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి ఒక్కో మెట్టు మా శ్రీనివాస్ గారి పైకి ఎక్కాలని, ఒక మంచి స్థాయికి ఆయన చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా పాలకులకి అతని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన మా గజల్ శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు ఎప్పుడు కూడా రాయల నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, జీవితంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చల్లా నరేంద్ర కుమార్, మేడపడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేశరాజు శ్రీనివాసరావు ఎలియాస్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఈ రోజు జరుపుకున్నటువంటి ఆ పుట్టినరోజు వేడుక మాకందరికీ కూడా వేడుకే. మా ఇంట్లో మాకు జరుగుతున్నటువంటి పుట్టినరోజుగానే మేము భావిస్తాం. ఇలాంటి పుట్టినరోజులు మా శ్రీనివాసు నిండు నూరేళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.